సాధన చేసేటప్పుడు అదొక శ్రమగా భావించకూడదు. ప్రతిక్షణం ఆస్వాదించాలి. ముఖ్యంగా దైవ సాధనకు ఏకాగ్రత, చిత్తశుద్ధి, సహనం చాలా అవసరం. ఒకసారి నారద మహర్షి ఒక అడవిలో వెళ్తుండగా ధ్యానం చేసుకుంటున్న ఒక యోగి చూసి, నారద, మీరెక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నించాడు. నేను స్వర్గానికి వెళ్తున్నాను అని జవాబిచ్చాడు నారదుడు. దానికి యోగి, స్వామి, నాకు మోక్షం ఎప్పుడు లభిస్తుందో దేవుణ్ణి అడిగి చెప్పండి అని అడిగాడు. సరేనన్నాడు నారదుడు. మరికొంత దూరంలో కుండలు చేస్తున్న ఒక కుమ్మరి కూడా అదే ప్రశ్న అడిగాడు. స్వామి, నాకు మోక్షం ఎప్పుడు లభిస్తుందో దేవుణ్ణి అడిగి చెప్పండి అని అడిగాడు. సరేనని నారదుడు ముందుకు సాగాడు. కొంతకాలం తర్వాత నారదుడు మళ్ళీ అదే అడవి గుండా వెళ్తుండగా యోగి చూసి, స్వామి, నా గురించి అడిగారా అన్నాడు. అడిగాను, నీకు ఇంకా 4 జన్మలు పడుతుందంట అని సమాధానమిచ్చాడు నారదుడు. ఓరి దేవుడా, ఈ అడవుల్లో పుట్టల్లో ఇంకా 4 జన్మలు గడపాలా అని తలపట్టుకున్నాడు ఆ యోగి. కుండలు చేస్తున్న రెండో వ్యక్తి కూడా, స్వామి, నా గురించి అడిగారా, నాకు మోక్షం ఎప్పుడు లభిస్తుందని? నీకు ఇంకా 10 జన్మలు పడుతుంది అన్నాడు నారదుడు. అప్పుడు అతను కన్నీళ్లతో, చాలా సంతోషం స్వామి, 10 జన్మల్లో మోక్షం వస్తుందంటే ఇప్పుడే ఆనందంగా ఉంది అని నారదుడి కాళ్ళపై పడ్డాడు. ఇంతలో ఆకాశవాణి పలుకుతూ, నీకు ఇప్పుడే మోక్షం లభిస్తుంది. 10 జన్మలు కృషి చేయాలని చెప్పినా నువ్వు నిరుత్సాహపడలేదు, అందుకే ఈ బహుమతి అందట. ప్రార్థనల సాయంతో మనం పరమాత్ముడి సన్నిధానానికి సగం వరకు వెళ్ళగలుగుతాం. ఉపవాసాలు, దానాలతో మనం ముఖద్వారం వరకు వెళ్ళగలుగుతాం. అయితే లోపలికి మాత్రం ప్రవేశించడానికి మనకి సాధనలు, చిత్తశుద్ధి సహాయపడతాయి.